5 ఏళ్ళు చక్కగుంటేనే నోట్లో ముద్ద పోతుంది. ఈ 5 ఏళ్ళు నోట్లో పోవాలంటే ఒక రైతు కావాలి. ఆ రైతుకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, భూమి కావాలి, మంచి చెడు సర్వస్వం కావాలి. మరి అతనికి ఎద్దులేనప్పుడు పొలం ఎట్లా దుంతాడు? ఇక్కడ అంతే. రాజకీయ నాయకుడు అన్నాక 4 రౌతులు ఎట్లనే పడతాయమ్మా. చెప్పండి. నెక్స్ట్ రాజకీయ నాయకుడు అంటే అర్థం చెప్పు. నైట్ తాగిస్తావా? పక్క అడుగుతా. నాకేం సిగ్గా అబ్బాయమ్మా. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు బాబు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలిందే నాయకుడు. నా అంటే నారాయణ, నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు వస్తాడండి. నా ఇంటికి వచ్చి ఓటు అని ఎవడు అడుగాడు. ఎందుకరికేనా? నేను వేసేవానికి వేస్తా, అంతేగాని ఇంటికి వచ్చి కట్టలు ఇచ్చేవానికి అయ్యా. అది డబ్బులు లేవా? ఎవడు వాడు? వాడు ఏ సుద్దిగాడైతే నాకేది, ఎమ్మెల్యే అయితే నా బొచ్చుగాడైతే నాకు వాడు నచ్చలేనే మాట్లాడా. 2 లేదు. అంబాటిగాడైతే వాడు అయ్యా రాజబాబు గాడైతే సచ్చినోడు. నాకు నచ్చితేనే మాట్లాడతా, నచ్చలేదనుకో. ఫోర్త్ టైం ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్. మన హైదరాబాద్ లో డెవలప్ చేసిండంటేనే చంద్రబాబు నాయుడు. ఎవడు చేయలే. చెప్పనుకొని కొడతానా కొడుకులను. ఎవడు రేవంత్ రెడ్డి, ఎవడు నరేంద్ర మోడీ. వాడు ఉండేది ఢిల్లీలో, వీడు వండేది అసెంబ్లీలో. ఈ పార్కు గురించి ఏమేరక వానికి? పార్కులో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి, ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, రోజు ఎన్ని టికెట్లు సేల్ అవుతాయి, ఏమన్నా ఎరకనా అవన్నీ? అంబటి గాడు మొదటి నుంచి బురద. ఆ బురదలో రౌతు కొట్టద్దు, మీద బురద పోసుకోవద్దు. వాడు మొదటి నుంచే గలీజ్ నా కొడుకు అంబటి గాడు. ఒకటి బాగా నువ్వు వాడు వానన్నాడో వాడు వీణన్నాడో మనకు తెలియదు. పబ్లిక్ ఏమంటారు, వాడు అంబాటి గాడు అన్నాడు వీణని. వీడేమంటాడు, నేను వాడు నన్ను ఏమనలేదని వీడు అంటాడు. వాళ్ళంతా మంచోళ్ళే, మనమే పిచ్చోళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే సపోర్ట్ పలుకుతున్నాడు, రాంబాబు గారికి. ఏమన్నాడు మరి రాంబాబు గారు అని అంటున్నాడు. దాని గురించి ఏమంటారు? వాడు వీడు ఇద్దరు మూట నీకేమైనా అభ్యంతరమా? వాడి వీడు వింది వాడు, నీకేమైనా అభ్యంతరమా? అంతేనా? ఇంకా నెక్స్ట్. అవును, రాజకీయం గురించి నీకేమేరకనండి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీకేమేరక? ఎన్ని కోట్లు ఇచ్చి నువ్వు రాజకీయంలోకి వచ్చినావు? అరే ఓ పిచ్చి నా కొడుక, సపరేట్గా యాక్టింగ్ చేసుకో. రాజకీయం గురించి నీకు తెలియదు. నా అటువంటి ఎదురు పడ్డావనుకో, సినిమా నేను నీ చూపిస్తా. సరే ఉంటాలే రేపటి నుండి. నెక్స్ట్. నువ్వు ఎప్పుడు సినిమా హీరో అవుతావు? రేపు కాక ఎల్లుండి. మనకైతే రంకద్దు. మనం ఒక పాట పాడతాం, రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత వేస్తా బాణం. సినిమా పాట కాదు ఇది, నా లక్షలు ఇచ్చిన పాటలే ఇవ్వని దగ్గర. వస్తనంటివి నాతో, వస్తనంటివి, పోదమంటివి, వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఆరోగ్యం బాగాలేదా జాండు?